ఎన్ఎస్ఎన్ లో ప్రసారమైన సిద్దిపేట పీపుల్స్ ఆసుపత్రిలో టాగూర్ సీన్ రిపీట్ కథనానికి జిల్లా ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది. పీపుల్స్ ఆసుపత్రికి వ్యతిరేకంగా ఎన్ఎస్ఎన్ ఛానల్ కు సపోర్టుగా సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు జనాలు. నెటిజన్లు ఏకదాటిగా షేర్ చేస్తున్నారు. దమ్మున్న ఛానల్ ఎన్ఎస్ఎన్ అని వేనేళ్ల కొనియాడుతున్నారు. అమాయకులు పేద ప్రజలు ఎవరైనా వస్తే డబ్బులు తీసుకోకుండా అకస్మాత్తుగా మా హాస్పిటల్కి వచ్చినట్టయితే పైసలు లేని హాస్పిటల్ లేదు సార్. అది మనం లేనోడు పోతే చచ్చిపోవాలి అన్నారు. హాస్పిటల్ తీసుకుపోయినాక చేయి కూడా లేస్తలేదు కదా. రావాలి 3 గంటలకు రావాలి, ఇట్లా చేయబట్టి చూడాలి, సిస్టర్లకు చెప్పాలి, ఒక ఇంజక్షన్ ఇచ్చేయండి, వెళ్తున్నా. ఈ ఒక్క డాక్టర్ ఉన్నావా? ఉన్నా. కూర్చున్నావా? కూర్చున్నా. నువ్వు గిట అమ్మా లాట్రిన్ వేయండు 500 అమ్మా చెమటలు వచ్చినాయి అంగి ఇప్పినాం 200 ఇయ్యు. కాలు మొక్కడే తక్కువ, ఇంకేముంది ఇక ఇంకా పైసలు ఇచ్చి. సిద్దిపేట పీపుల్స్ ఆసుపత్రిలో టాగూర్ సీన్ రిపీట్ కథనానికి పీపుల్స్ ఆసుపత్రి దర్శకుంది. దమ్మున్న ఛానల్ ఎన్ఎస్ఎన్ లో ప్రసారమైన కథనానికి భయపడి తప్పుడు ఆరోపణలకు దిగింది ఆసుపత్రి మేనేజ్మెంట్. డబ్బులు డిమాండ్ చేసినట్లు పిచ్చి కూతలు కూసింది పీపుల్స్ మేనేజ్మెంట్ బృందం. మనీ డిమాండ్ చేసినట్టు ఒక్కటంటే ఒక్క ఆధారం చూపాలని ఈ సందర్భంగా పీపుల్స్ కు ఛాలెంజ్ విసురుతోంది ఎన్ఎస్ఎన్. తమ ఎడిటింగ్ వీడియోను చూపిస్తూ డబ్బులు డిమాండ్ చేశామని చెబుతున్న బ్రోకర్ డాక్టర్లు సిపి కార్యాలయానికి వెళ్లి తెల్లముఖం వేసుకుని తిరిగొచ్చిన విషయాన్ని గుర్తించుకోవాలి. ఎలాంటి ఆధారాలు లేకుండా కేసు తీసుకోమని చెప్పి సిపి కార్యాలయ అధికారులు దగ్గరుండి బయటకు వెళ్లగొట్టిన విషయాన్ని మర్చిపోవద్దు పీపుల్స్ మేనేజ్మెంట్. తమ రిపోర్టర్ మనీ డిమాండ్ చేసినట్లు ఒక్క ప్రూఫ్ ఉన్నా 1 కాదు 10 కేసులు పెట్టుకోవచ్చని ఈ సందర్భంగా మేము సూచిస్తున్నాం. సదరు శవాల మీద పేలాలు ఏరుకునే డాక్టర్లకు కార్డియాలజిస్ట్ ఉన్నాడా అని ఎన్ఎస్ఎన్ అడిగిన విషయాన్ని, పీపుల్స్ ఉన్నారని చెప్పిన విషయాన్ని ఆధారాలతో సహా చూపిస్తాం, నిరూపిస్తాం. ఫస్ట్ జాయిన్ చేసినప్పుడు మా దగ్గర కార్డియాలజీ హార్ట్కి సంబంధించి ఆల్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయని చెప్పేసి అన్నారు. సరే అని చెప్పేసి నమ్మి మల్టీ స్పెషల్ హాస్పిటల్ పెద్ద హాస్పిటల్ గా చూడండి పెద్ద ఉంది అని చెప్పేసి నమ్మిన. ఇదిలా ఉండగా 2-3 నెలల క్రితం మిరుదొడ్డి మండలం అందే గ్రామానికి చెందిన బుర్రా శ్రీనివాస్ గౌడ్ పెరాలసిస్ వ్యాధితో పీపుల్స్ ఆసుపత్రిలో జాయిన్ అయ్యాడు. శ్రీనివాస్ గౌడ్కు వ్యాధి నయం కాకపోగా పెరాలసిస్ మరింత ముదిరి మంచానికే పరిమితమయ్యాడు. ఆసుపత్రిలో జాయిన్ కాగానే పీపుల్స్ బాధితుడు రక్తం తాగింది. ఆసుపత్రి బిల్లు కాకుండానే ముడితే 200, పడితే 300 లెక్కన దోపిడీ చేసింది మేనేజ్మెంట్. సామాజిక సేవ చేస్తున్నామని ప్రగల్భాలు పలికిన పీపుల్స్ ఒక్కసారి శ్రీనివాస్ గౌడ్ వీడియో తరించి మీ కుక్కతోక వంకర బుద్ధిని మార్చుకోవాలని ఈ సందర్భంగా ఎన్ఎస్ఎన్ హితవు పలుకుతోంది. హాస్పిటల్ తీసుకెళ్ళినాక ఆయన ఏమంటాడు, కొమ్మాలకు తీసుకెళ్ళండి అంటాడు. కొమ్మాల లేడు సార్, బాగానే ఉంది సార్ అంటే, లేదు ఆయన కొమ్మాలకు పోతాడు, ఒక 10 నిమిషాలలో జాయిన్ చేయాలన్నాడు. జాయిన్ చేయాలంటే వేరే సర్కార్ హాస్పిటల్ తీసుకుపోతా అన్న. లేదమ్మా ఆయన తీసుకుపోయారు సరికి ఆయన కాదు, ఆయనతోటి మళ్ళీ మాకు గ్యారంటీ లేదు ఆయనది అని ఆయన అన్నాడు. ఆయన అన్నాక మరి డబ్బులు లేదు సార్ అంటే, మరి మీ ఇష్టం అని వాడు అన్నాడు. అనగానే సరే అని అయితే జాయిన్ చేసినాం. జాయిన్ చేసినాక ఒక్కొక్క 10 నిమిషాలకు వేలే గుంజుతారు. ఈ టాబ్లెట్ అంటాడు, ఆ బీపీ అంటాడు, ఈ షుగర్ అంటాడు, నెత్తి స్కానింగ్ అంటాడు. 10 నిమిషాలకు డబ్బులు గుంజుడే. 10 నిమిషాలకు దేనికి డబ్బులు గుంజుడే ఉన్నది. గుంజినాక లాస్ట్ మూమెంట్లో సారు ఒక 20,000 తక్కువ తీసుకోరు సారు, నిన్న ఇవాళ పెళ్ళి అయింది సారు, మా దగ్గర డబ్బులు లేవు సార్ అన్నా. కానీ మాకేం చేసేదమ్మా, నీకు డబ్బులు లేకపోతే మాకేం అవసరము, డబ్బులు కట్టి తీసుకెళ్ళండి. హాస్పిటల్లో మొత్తం 1,60,000 అయినాయి సారు 6 రోజులకే. మరి ఆయన ఏమన్నా ఉన్నాడా చూసిండా సార్? ఏం చేసా ఏం లేదు, ఇంకా నడవకుండా అయిపోయింది. ఇప్పుడు వాళ్ళ వైద్యం వల్ల నువ్వు కాస్త కూస్తో నడవకుండా అయిపోయింది. మరి దీనిపైన మీరు ఏమనలేదు వాళ్ళను? ఏమంటాం సార్, అడగలేదా? మేము చేసిన అంటారు. టైం పడుతుంది, లేకపోతే ఇంకా 10 రోజులు ఉంచండి. 10 రోజులు ఉంచండి. 10 రోజులకు ఎన్ని అయితే సార్? ఇంకో 2 లక్షలు అయితే ఉండొచ్చు. ఉంచూరి మరి. మేము బల్మిడికి తీసుకొచ్చినాం డబ్బులకు వశం కాక, డబ్బులు లేక తీసుకొచ్చినాము.
డబ్బులు లేక తీసుకొచ్చారు. తీసుకొచ్చినాం. ఇప్పుడు దగ్గర సుమారు ఇప్పుడు మీరు ఎంత పెట్టారు అక్కడ, ఎంత ఇచ్చారు వాళ్ళకి? మొత్తం 1,70,000 దాకా అయినాయి సార్ ఖర్చులతోటి. ఎన్ని రోజులకు? 6 రోజులు ఉన్నాం అంతా. 6 రోజులకు మీకు ఎన్ని రకాల వైద్యాలు అంటే అది తీసుకుపోతుర్రు, పెడుతుర్రు, ఎవరికేమి ఇస్తుర్రు. ఐసోలేషన్ అమ్మ, ఈ టాబ్లెట్లు తేపో, గ్లూకోజ్లు తేపో, ఇంజక్షన్లు తేపో, బీపీ ఎక్కువ అవుతుంది, లాట్రిన్ పోయిండు, అవి తేపో, శాంపర్లు తేపో, ప్రతి మాట పైసా, ప్రతి మాట పైసా. పైసా లేని హాస్పిటల్ లేదు సార్. అది మనం లేనోడు పోతే చచ్చిపోవాలి అన్న. అది పైసా లేనోడు పోతే మనం జీవి ఎల్లుకొనే రావాలి అడిగి. నా కొడుకు అప్పుడు బంగారం అంతా కుదబెట్టుకుని నా మనిషిని తీసుకొచ్చినాం ఇంటికి, పైసా వశం కాక. అంత డబ్బులు పెట్టినప్పుడు కూడా మీకు సరైన కాలు వైద్యం ఏమైంది అందలేదా? సార్ చూడండి చూడు, ఈ చెయ్యి లేస్తుందా సార్? ఇది ఏమన్నా కాలు కూడా లేస్తుందా? ఇన్ని పైసా ఖర్చు పెట్టినా ఏమన్నా లేస్తుందా? ఏం లేదు. ఈ చెయ్యి ఇలా, ఇంకా ఈ చెయ్యి అన్న కొంచెం లేస్తుండే, ఈ చెయ్యి అయితే మొత్తమే కదా లేస్తలేదు. ఇక హాస్పిటల్ తీసుకుపోయినాక చెయ్యి కూడా లేస్తలేదు కదా, ఇట్లనే ఉంటుంది కదా. ఇప్పుడు అలా పోయినాకనే ఇట్లా అయిందా చెయ్యి? అట్లయింది సార్. అంతకు చెయ్యి మంచిగా ఉండేనా? అంత మంచిగా ఉండే, చెయ్యి మంచిగా ఉండే నడుచుకోనివా? నడుస్తుంది, ఇది వరకు నడుస్తుంది, మంచిగా మంచిగా నడుచుకుంటూ ఉంది. తాను చేస్తుంది, నా అంత నేను అటువంటిది ఇట్లా అయిపోయింది సార్. ఇప్పుడు అలా పోయినాకనే చెయ్యి పడిపోయింది, కాలు కాలు పడిపోయింది. అయిపోయింది. అలా పోయినాకనే అలా పోయినాక సార్ ఈ పని మీరు చేసుకోలేదు. మా పని నేను చేసుకోలేకుండా పట్టుకపోతాం, పట్టుకొస్తాము, పట్టుకపోతాం, పట్టుకొస్తాము. ఇక ఈ చెయ్యి కూడా జర, ఈ చేతితో కొంచెం అన్నా ఒక జగ్గులు ఆవాడుతుండే, మంచిగా ఇట్లా సబ్బుతోటి స్నానం చేస్తుండే. అలాంటిది చెయ్యి కూడా మొత్తం ఇట్లా అయిపోయింది. ఇప్పుడు ఇవన్నీ అవే హాస్పిటల్స్, ఇవన్నీ అవే. పీపుల్ హాస్పిటల్. నిమిషానికి పైసా, 10 నిమిషాలకు పైసా, ఇవన్నీ అవే సార్. ఇవి 6 రోజులకు ఒక బెడ్కు 10,000 రూపాయలు, ఒక్క రోజుకు 10,000 తీసుకున్నాడు. 10,000 తీసుకొని మరి ఏం చేసారు డాక్టర్? ఏం చేసినావు లోపల? మీకోసం ఏమైనా డాక్టర్ అక్కడ పెట్టారా? ఎవరిని పెట్టలే. ఎవరు పెడతారు? సిస్టర్లే. ఇక అంతే, ఏం చూసినా సిస్టర్లే రావాలి, ఒక 10 నిమిషాలు చూడాలి, మళ్ళా 2-3 గంటలు కనబడకపోతుండే. ఇక ఆ పేషెంట్ చచ్చిపోయినా నా కొడుకు అడిగిండు, నీ పేషెంట్ దగ్గర ఉన్నావు ఎప్పుడన్నా? పొద్దున పోయినావు అంటే ఇప్పుడు ఒకటికి వచ్చినావు, ఆ పేషెంట్ ఏం కావాలనుకుంటున్నావు? సిస్టర్లను పెడితే అయిపోయి అనుకున్నావా అడిగిండు వాడు. ఒక్క రోజుకు 10,000 వసూలు చేసారు. ఒక్క రోజుకు 10,000 సార్ బెడ్ ఛార్జ్. ఒక్క రోజు 10,000 ఎందుకు అంతగానో వసూలు చేసారు వాళ్ళు? ఐసీలు అంతే ఉంటది మాది అంతే ఉంటది. బయట తీసుకొచ్చినందుకు జంజర్లు వేసిన, ఆన్లో వేసినందుకు కూడా 5,000 ఒక్క రోజుకు 5,000. అట్లా మొత్తం 6 రోజులు ఉన్నారు మీరు? 6 రోజులు ఉన్నాం. అంటే మీ ఓన్లీ బెడ్ ఛార్జ్ 60,000 దాకా వేసిండు. ₹1 బిట్టులేదు. ఈ హాస్పిటల్ తీసుకోమని ఈ డాక్టర్ అనేసరికి సడన్గా తీసుకుసరికి ₹1 బిట్టు లేదు మా దగ్గర. లేకున్నా మేము ఎక్కడికే తీసుకొచ్చిన మా రాత్రి పైసలు కట్టేదాకా మాత్రం జైన్ తీసుకోలే. వాళ్ళ అంబులెన్స్లో తీసుకోవని కూడా డబ్బులు తీసుకున్నాడు. మా అంబులెన్స్లోనే తీసుకుపోతామమ్మ స్కానింగ్కు, మా అంబులెన్స్లో తీసుకుపోతాం. వాళ్ళదే అంబులెన్స్, వాళ్ళ దాంట్లో తీసుకుపోయే డబ్బులు తీసుకున్నాడు. ఇప్పుడు అంబులెన్స్ ఎక్కడ తీసుకుపోయారు? మళ్ళీ వేరే హాస్పిటల్ తీసుకుపోయి స్కానింగ్ తీసుకొచ్చారు. వాళ్ళదే. దానికి 5,000 రూపాయలు తీసుకున్నాడు అంబులెన్స్. దీనికి తీసడానికి అంబులెన్స్కు. అది కూడా మనమే పెట్టాలి. ఏమన్నా అంటే మాది అంబులెన్స్, అందులో తీసుకెళ్ళిర్రు. అంటే వాళ్ళు మేము అందరి దగ్గర డబ్బుల గురించి చేయట్లేదు, మానవ దృక్పథంతో లేదు సార్, లేదు. పైసాతోటి పని అందులోకపోతే పైసా కావాలి. ఈ సిస్టర్లు పైసలు అడుగుడే, ఆ సిస్టర్లు పైసలు అడుగుడే. కొంచెం ఏమన్నా గుద్దేంత ఇట్లా అంగి ఇట్లా లావటానికే పైసలు, లుంగికి ఇట్లా అనడానికే సిస్టర్లకు పైసలు, సిస్టర్లకు కూడా పైసలు సార్. అంటే దానికి సిస్టర్ల పైన మరి డాక్టర్లు ఎటువంటి చర్యలు ఎందుకు తీసుకున్నారు? అది నూకుతా అంటది, అది డబ్బులే. దానికి మళ్ళీ 50 కాదు, 100, 500, 600 ఇస్తేనే ఆ మనిషికి సేవ చేయాలి. మరి హాస్పిటల్ ఉండేందుకు వాళ్ళని పెట్టుడేందుకు? అవునా? ఇప్పుడు మీరు 10,000 డైలీ బెడ్ ఛార్జ్ అని డైలీ కట్టినాం సార్. 10,000 కదా ఇవన్నీ. ఇప్పుడు నర్సులు కానీ లేదు నువ్వుకిట అమ్మా లాట్రిన్ వేయండు 500. ఈ 10,000 కాక ఐసీలో ఉంచితే అమ్మ చెమటలు వచ్చినాయి, అంగి ఇప్పినాం 200 ఇయ్యు. అంటే సుమారుగా మీకు అక్కడ ఉన్న ఈ 6 రోజులలో మీకు దాదాపు ఇవే ఒక 7,000 అవుతున్నాయి. ఇవే అయిపోయినాయి సార్ పైసలు, లెక్క లేకుండా అయిపోయినాయి. ఇంకా ఈ లెక్క అలాగా మా జేబులకి ఖర్చు పెట్టింది, అలాగా వాళ్ళకి ఇచ్చినాయి అన్ని. ఇప్పుడు మొత్తం మీకు ఓవరాల్ ఎంత ఖర్చు వచ్చిందమ్మా? మొత్తం 160 సార్, అన్ని 170 దాకా వచ్చినట్టు సార్. ఇప్పుడు చిల్లర ఖర్చులు ఏం లెక్క పెడతావు? వీళ్ళకి ఇచ్చినాం కదా సార్. ఈ మనిషికి లాట్రిన్ తీయాలంటే 500 ఇస్తే తీయాలి. అది నువ్వు ఐసీలో వేసుకొని డబ్బులు గుంజుకుంటేవి, మళ్ళా డబ్బులు తీసుకున్నారు కదా. ఎవ్వరు చూడు చేయి ఆపుడే,
చెయ్యి ఇస్తేనే మనం డబ్బులు ఇస్తేనే ఆ మనిషి దగ్గరికి పోయినరు. అంటే ఇప్పుడు పీపుల్ హాస్పిటల్లో పైసలు ఉంటేనే పని అవుతుంది. పని అవుతుంది. పని కూడా గ్యారెంటీ లేదు. లేదు లేదు అలా పోయిన వాళ్ళు చస్తారో లేదు సార్, గ్యారంటీ లేదు లేదు. అది మీ ఇష్టం. జాయిన్ చేసేటప్పుడు కూడా అన్నాడు. కేవలం వాళ్ళు డబ్బులను ఖాళీ ఆ మనిషి బండి మీద తీసుకొచ్చి లోపల వేసినందుకే 500 ఎత్తేనే ఈ బెడ్ మీద వండబెట్టింది. లేకపోతే లేదు. పీపుల్ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అంటారు. అదే సార్. ఇప్పుడు ఆడ అన్ని రకాల వైద్యాలకు అన్ని రకాల డాక్టర్లు కూడా ఉండాలి. 10 నిమిషాలకు వచ్చి చూసిన డాక్టర్ లేడు సారు. పొద్దుగాల మనిషిని పేషెంట్ మీద వారేసిర్రా. రావాలి 3 గంటలకు రావాలి, ఇట్లా చేయబట్టి చూడాలి, సిస్టర్లకు చెప్పాలి, ఒక ఇంజక్షన్ ఇచ్చేయండి, వెళ్తున్నా, అంతే. ఇక ఒక్క డాక్టరే. అందులో ఉన్నోళ్ళు 2 డాక్టర్లే జర చూసిండ్రు. ఈ ఒక్క డాక్టర్ ఉన్నావా, ఉన్నా, కూర్చున్నావా, కూర్చున్నా, అంతే. నామకే వస్తే అంతే. ఆయన ఇద్దరే డాక్టర్లు కానీ వాళ్ళ బోర్డుల మీద మాత్రం అన్ని రకాల డాక్టర్లు ఉంటారు. అన్ని ఉంటారు అని బోర్డు మీద వేసి పెట్టిర్రు అందులో. కానీ చూసిన వాళ్ళు 2. ఆ 2 కూడా ఒక్కడు పోయి కూర్చోవాలి అందులో బెడ్ మీద. ఒక్కయాల వాడిని పిలవాలి, రా సారు జర చూస్తురా సార్, వానికి పైసలు ఇచ్చి కూడా బుద్రకి ఇవ్వాలి. డాక్టర్కు పైసలు ఇచ్చి కూడా బుద్రకి ఇవ్వాలి. సార్ జర చూడండి సార్ అని బుద్రకి ఇవ్వాలి. మనం కాలు మొక్కడే తక్కువ, ఇంకేముంది ఇక. ఇంకా పైసలు ఇచ్చి అయినా పట్టించుకుంటే లేదు సార్. ఆడ కాగా పీపుల్స్ మెడికేర్ ఆసుపత్రుల మధ్య ప్రజలను నిలువెల్లా దోపిడీ చేసే అవినోభావ సంబంధం ఉంది. మంచి అండర్స్టాండింగ్ తో పేదల రక్తం తాగుతుంటారు ఈ 2 ఆసుపత్రుల బ్రోకర్ డాక్టర్లు. విద్యాలత మృతి విషయంలో తమ తప్పు కాదంటే తమది కాదని చెబుతున్న ఈ 2 ఆసుపత్రులకు గుణపాఠం చెప్పేదెవరు? ప్రజలు డాక్టర్లను దేవుడితో సమానంగా కొలుస్తారు. మరి అలాంటప్పుడు దేవుళ్లే తప్పు చేస్తే వారిని దండించేదెవరు? బాధిత కుటుంబానికి న్యాయం చేసేదెవరు? అసలు ఇంతకీ ప్రైవేట్ ఆసుపత్రుల అరాచకాలపై కన్నేసే నాదుడే లేడా? జిల్లా కలెక్టర్ ఎక్కడున్నాడు? డిఎంహెచ్ఓ ఎటుపోయాడు? ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన అధికారులు వారికి ఇంతగా అన్యాయం జరుగుతుంటే మొద్దు నిద్రలో ఎందుకున్నారు? జిల్లా కలెక్టర్ మను చౌదరి ఈ ఘటనపై తక్షణం స్పందించాల్సిన అవసరం ఉందని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇంకా లేట్ చేసిన కొద్ది ఇంకా ప్రాణాపాయం ఏమైనా ఉంటుందేమో అని మా చెల్లెకు సరే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి సార్ అని చెప్పేసి నేను చెప్పిన. ఎట్లయినా రావాలని, ఇంకా టైం వేస్ట్, బయటకు తీసుకోకపోతే ఇంకా వేస్ట్ అవుతుంది, గంటన్నర అని చెప్పేసి, అది కూడా ఏమన్నా అవుతుంది అని చెప్పేసి ఆ భయానికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయమని చెప్పేసి, చేయండి సార్ దేనికైనా నేను తట్టుకుంటా అని చెప్పేసి వాళ్ళు చెప్పిర్రు. ఇట్లుంటా అని చెప్పేసి అంటే సరే తట్టుకుంటా సార్ అని చెప్పేసి చెప్పిన. వాళ్ళు స్టార్ట్ చేసిర్రు ట్రీట్మెంట్. కొద్దిసేపు అయిన తర్వాత ఐసీయూలో పెట్టాలా, మరీ సీరియస్ వెంటిలేటర్ మీద పెట్టాలా అంటే సరే సార్ అదేనా అని చెప్పేసి ఐసీయూకి బెడ్ ఛార్జ్ ఇంత అయితే 15,000 అవుతాయి, తర్వాత ఒకవేళ వెంటిలేటర్ పెడితే ఇంకా 20,000 ఎక్స్ట్రా అవుతాయి. సరే సార్ డబ్బు గురించి బాధ లేదు, మీరు చేయండి, నా చెల్లెని కాపాడితే మీరే దేవుడు అని చెప్పేసి సార్ అని చెప్పేసి చెప్పిన తర్వాత వాళ్ళు ఐసీయూలో పెట్టి ఇంజెక్షన్స్ గ్లూకోజ్ అనుకుంటేమో ఇచ్చిర్రు. సిపిఆర్ చేస్తున్నాము మేము, ఇట్లా చేయాలి, ఇట్లా హార్ట్ బీట్ ఫంక్షన్ సిపిఆర్ ఒక 3 సార్లు చేసినాము. చేస్తామంటే అప్పుడు సిపిఆర్ చేసినంత మందము ఇట్లా హార్ట్ బీట్ రేజ్ అవుతున్నది, ఇక బంద్ చేసిన తక్కువ అవుతున్నప్పుడు మానిటర్లో నాకు చూపించారు. అది సరే అని చెప్పేసి అది కూడా నమ్మి తర్వాత ఏమన్నారు, ఫస్ట్ జాయిన్ చేసినప్పుడు మా దగ్గర కార్డియాలజీ హార్ట్కి సంబంధించి ఆల్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయని చెప్పేసి అన్నారు. సరే అని చెప్పేసి నమ్మి మల్టీ స్పెషల్ హాస్పిటల్, పెద్ద హాస్పిటల్ కాదు చూడండి పెద్ద ఉంది అని చెప్పేసి నమ్మిన. ఒకటేసారి ఇక్కడ ఛాన్సెస్ కొద్దిగా తక్కువ ఉన్నాయి, మీరు మెడికేర్ హాస్పిటల్ తీసుకపోతే బతికే అంటే ఆడ కార్డియాలజీ బాగుంటుంది, అక్కడికి వెళ్ళండి, ఇక్కడ కార్డియాలజీ ఫెసిలిటీ అంతా బాగాలేదు అని చెప్పేసి మళ్ళీ డాక్టర్లే చెప్పారు నాకు. అంటే సరే సార్ అని చెప్పేసి మైండ్ ఏముందో నాకు అర్థమవుతుంది. సార్ ప్రతిదానికి వాళ్ళు చెప్పిన దానికి తలకాయ ఇప్పిన, అటు వెళ్ళండి సరే అని చెప్పేసి ఏదో అంబులెన్స్ వచ్చింది, కిందకి తీసుకుపోతుంటే నా ఫ్రెండ్స్ అందరు అప్పటికి వచ్చేసారు. తర్వాత మెడికేర్ హాస్పిటల్ తీసుకుపోయినాక ఒక 1/2 అవర్ ఏమో అటు ట్రీట్మెంట్ చేయాలి, 1% 2% ఏమో ఛాన్సెస్ ఉన్నాయి, ట్రై చేయొచ్చు అని చెప్పేసి వాళ్ళు అన్నారు. అడ్మిషన్ చేసుకోమంటే సరే అని చెప్పేసి అడ్మిషన్ చేయబోతుంటే తెలిసిన డాక్టరు ఇంకొక అన్న వచ్చి అట్లా కదా హార్ట్ ఫంక్షన్ చెక్ చేయండి అని చెప్పేసి నన్ను లోపలికి పిలుచుకొని అక్కడనే లెఫ్ట్ పక్కన ఒక రూమ్ ఉంటుంది మెడికేర్లో, ఆ రూమ్లోకి తీసుకుపోయి నన్ను ఇట్లా ఏదో సీసీ కెమెరా లాంటిది ఏమో పెట్టి స్క్రీన్ పెట్టి మానిటర్లో చూపించారు, హార్ట్ ఫంక్షనింగ్ అవుతుంది అని చెప్పేసి, చనిపోయిందని చెప్పారు. కాకపోతే ఏంటంటే చనిపోయింది అట్లా ట్రీట్మెంట్ చేసినప్పుడు నన్ను ఏం చేశారంటే ఫార్మసీ కూడా 2,500 ఏమో బిల్లు కట్టించుకోరు మెడికేర్లో ట్రీట్మెంట్ అని చెప్పి, బ్రాడ్ టు డెత్ అని చెప్పేసి అసలు మధ్యలో అయిపోతే మరి ఇట్లా ట్రీట్మెంట్ ఎట్లా ఇచ్చారో కూడా అవన్నీ నాకు తెలియదు, అన్ని ప్రతి నమ్మిన.
ఎవరైనా అమాయకులు పేద ప్రజలు ఎవరైనా వస్తే డబ్బులు తీసుకోకుండా అకస్మాత్తుగా మా హాస్పిటల్కి వచ్చినట్టయితే పైసలు ఏంది హాస్పిటల్ లేదు సార్, అది మనం లేనోడు పోతే చచ్చిపోవాలి అన్నారు. హాస్పిటల్ తీసుకుపోయినాక చేయి కూడా లేస్తలేదు కదా. రావాలి 3 గంటలకు రావాలి, ఇట్లా చేయబట్టి చూడాలి, సిస్టర్లకు చెప్పాలి, ఒక ఇంజక్షన్ ఇచ్చేయండి, వెళ్తున్నా. ఈ ఒక్క డాక్టర్ ఉన్నావా? ఉన్నా. కూర్చున్నావా? కూర్చున్నా. నువ్వు గిట అమ్మా లాట్రిన్ వేయండు 500 అమ్మా చెమటలు వచ్చినాయి అంగి ఇప్పినాం 200 ఇయ్యు. కాలు మొక్కడే తక్కువ, ఇంకేముంది ఇక ఇంకా పైసలు ఇచ్చి